ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపంటి మనమంతా ఏక ఆదిపర్వ సంఘ కొడుకులు కూడుకొని మరి ఒక గొప్ప అంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించే దాన్ని దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, అవిధేయులైన వారి గతి ఏమవును. అవిధేయులైన వారి గతి ఏమవును. చూడండి దేవుని వలరా, అవిధేయత అంటే లోబడకపోవడం, పట్టించుకోకపోవడం. దేవుడు తనలో ఉన్న స్వభావాలు గుణాలన్నీ కూడా మనలో ఉండాలని కోరుకున్నాడు. అయితే దేవుడు ఎన్నోసార్లు బైబిల్లో చెప్తూ ఉంటాడు, విధేయత కలిగి ఉండండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు గౌరవించుకోండి, ఒకరికొకరు లోబడండి అని ఎన్నో రీతులుగా దేవుడు చెప్తూ ఉంటాడు. అయితే చూడండి దేవుని వలరా, అవిధేయతకి వ్యతిరేకమైన పదం విధేయత. దేవుడికి ఇష్టమైన గుణం ఏంటి అంటే లోబడటం. ఒక భార్య భర్తకు లోబడమన్నాడు, భర్తని భార్యని ప్రేమించమన్నాడు. అదేవిధంగా పిల్లలు తల్లిదండ్రులకు లోబడమన్నాడు, గౌరవించమన్నాడు, సన్మానించమన్నాడు. అలా చేస్తే మీ ఆయుష్కాలం పొడిగిస్తానన్నాడు. అదేవిధంగా విశ్వాసులు సేవకునికి లోబడమన్నాడు. విశ్వాసులు సేవకునికి లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్న మీ సేవకులకు మీరు లోబడి ఉండండి, వారి మాట వినండి, వారి చెప్పింది చేయండి అన్నాడు. అంటే దేవుని వల్లరా, ఇది ఆత్మీయ బంధం. ఈ అధికారము సేవకునికి ఇచ్చింది దేవుడు. అది ఆత్మీయ అధికారం. లోకములో కూడా మరి ఎంతమంది నాయకులకు, ఎమ్మెల్యేలకు అధికారాలు ఉంటాయి. వాళ్ళు తమ లోక సంబంధం అధికారంతో బెదిరించి లోపరుచుకుంటారు. కానీ ఇది సేవకునికి ఇచ్చిన అధికారము, దేవుడే ఇచ్చిన ఆత్మీయ అధికారం. అందుకే దేవుని వలన భార్య భర్తకు లోబడాలి, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి, సంఘస్థుల విశ్వాసులంతా సేవకునికి లోబడాలి. వీళ్ళందరూ కలిసి దేవునికి లోబడాలి. అందరం కలిసి దేవునికి లోబడాలి. దేవుడు కోరుకుంటుంది అదే. అందుకే చూడండి, ఒక కుటుంబంలో భార్య భర్తకు లోబడుతుంది అనుకోండి, ఆ కుటుంబం చాలా బాగా ఉంటుందండి. చాలా సంతోషంగా కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ కుటుంబంలో మరి పరిస్థితులు బాగాలేవు, కుటుంబంలో శాంతి లేదు, కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, మరి అలాంటి పరిస్థితులు ఎప్పుడొస్తాయంటే దేవుడు చెప్పిన మాటలకి లోబడకపోవడం, విధేయత చూపకపోవడం. దేవుడు ఏది చెప్పినా, దేవుడి నోట నుంచి ఏ మాట పలికినా, ఏమి రాయించినా దానికి మనం లోబడిపోవాలి, విధేయత చూపించాలి, విధేయులుగా ఉండాలి. విధేయత చూపించడం అంటే లోబడిపోవడం. దేవునికి అలాంటి వారు చాలా ఇష్టం. ఎవరైతే విధేయులుగా ఉంటారో, లోబడిపోతారో వాళ్ళని చాలా గొప్ప చేస్తాడు దేవుడు. ఎప్పుడు బంధం బాగా ఉండదు అంటే భార్య భర్తకు లోబడకపోతే ఆ బంధం బాగుండదు. భర్త భార్యను ప్రేమించకపోతే ఆ బంధం బాగుండదు.
తల్లిదండ్రులకు పిల్లలు లోబడకపోతే ఆ కుటుంబంలో పరిస్థితులు బాగుండవు. కానీ దేవుడు చెప్పాడు కదా, భార్యకి భర్తకు లోబడమని చెప్పాడు. పిల్లల్ని తల్లిదండ్రులకు లోబడండి, మీ ఆయుష్కాలం పొడిగిస్తాను అన్నాడు. మరి ఇవన్నీ మనము లోబడి, తగ్గించుకొని మనము లోబడి విధేయులై ఇవన్నీ పాటించినప్పుడు మన కుటుంబాలు బాగుంటాయి, మన బంధాలు బాగుంటాయి, మన పిల్లల భవిష్యత్తు కూడా బాగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట. అందుకే చూడండి, లోకములో ఒక వ్యక్తిని చాలా గొప్ప చేశాడు. అంతకంటే ప్రపంచంలో ఒకే ఒక ఆయనని చాలా గొప్ప చేశాడు తండ్రైన దేవుడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు? ఏమన్నాడంటే, పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ప్రతి మోకాలు యేసునామమున వంగును అన్నాడు. అంటే అంత గొప్ప స్థితి ఎందుకు ఇచ్చాడో యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఒకే ఒక కారణం. చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 వచ్చినవి చదువుకుంటే దేవుని వల్లారా, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. శరీరధారి అయి ఉన్న దినములలో, బాగా గుర్తుపెట్టుకోండి, మనలాంటి శరీరం కలిగిన ప్రభువారు ఆ దినాలలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇప్పుడు ఆయన కుమారుడై ఉండి, అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారాన్ని కలిగి ఉన్నాడు. చనిపోయిన వారిని లేపే అధికారం కలిగి ఉన్నాడు. గుడ్డి వానికి చూపించే అధికారం కలిగి ఉన్నాడు. చెవిటి వానికి వెలుగునిచ్చే అధికారం కలిగి ఉన్నాడు. కుష్ఠరోగులకు స్వస్థత ఇచ్చే అధికారం కలిగి ఉన్నాడు. చనిపోయిన వారిని లేపే అధికారం కలిగి ఉన్నాడు. అన్ని అధికారాలు కలిగి ఉన్నప్పటికీ కూడా అదే అంటున్నాడు, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఎన్ని శ్రమలు వచ్చినా దేవునికి విధేయుడుగా ఉన్నాడు. అర్థమవుతుందండి? మనము కూడా మన కుటుంబాల్లో, మన జీవితంలో ఎన్ని శ్రమలు, ఇబ్బందులు వచ్చినా దేవునికి విధేయత కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. దేవునికి నచ్చేది ఆయన కోరుకుంటుంది ఒకటే మన నుంచి. ఏంటి అంటే విధేయత, లోబడడం. ఆయన మాటలకి లోబడి బతకడం అనేది దేవునికి చాలా చాలా ఇష్టం. మన పిల్లలు మన మాట వింటే మనకు కూడా మన పిల్లలు అంటే బాగా ఇష్టం, అవునా కదా? మన పిల్లలు మన మాట వింటున్నారు అనుకోండి, ఎంత ఇష్టం అనిపిస్తుంది, ఎంత సంతోషం అనిపిస్తుంది. అదే విధంగా మనము కూడా తగ్గించుకుని దేవుని మాటలకు లోబడి వాటిని పాటిస్తున్నప్పుడు ఆ విధేయత దేవునికి కూడా చాలా చాలా ఇష్టం. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు ఏది అనుభవించినా కానీ ఆ శ్రమల వలన ఏం నేర్చుకున్నాడట? విధేయత నేర్చుకున్నాడు. అంటే ఆ చిన్న టెక్నిక్ మనకు అర్థం కావడం లేదు. తండ్రికి విధేయత చూపించి గొప్పవాడైపోయాడు. ప్రపంచంలోని గొప్పగా అంటే చూడండి, మనము ఎప్పుడైతే విధేయులుగా ఉంటామో, విధేయత కలిగి జీవిస్తామో మనని దేవుడు గొప్ప చేస్తాడు. అంటే దేవునికి కావలసినది ఆయన మాటనికి లోబడి బతకడం, ఆయన మాటలకి విధేయత చూపించడం. అందుకే దేవుని వల్లరా మనం బాగా ఆలోచిస్తే అవిధేయులు ఎవరు? అవిధేయులు ఎవరైతే దేవుని మాటలకి లోబడని వాళ్ళు, దేవుని మాటలకి ఆ విధేయత చూపని వాళ్ళు అవిధేయులు. అంటే దాని అర్థం ఆయన చెప్పిన మాటలు చెప్పిన ప్రకారంగా పాటించకపోయే వాళ్ళను అవిధేయులు అన్నాడు దేవుడు.
మరి అవిధేయుల పరిస్థితి ఎలాగ ఉంటుందో, వాళ్ళ అవిధేయులు అంటే దేవుని మాటలకి లోబడని వారి పరిస్థితి ఎలాగ అయిపోతుందో కూడా బైబిల్లో దేవుడు రాయించాడు. ఒకసారి చూద్దాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయంలో 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుంటే దేవుని వాళ్ళారా, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాల్లో తీర్పు దేవుని ఇంటి యొద్ద ఏమంటున్నాడు? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చుచున్నది. ఏంటి దేవుని ఇల్లు? సంఘం. అంటే దేవుడు మొదటగా తీర్పు సంఘం నుంచి ప్రారంభిస్తే, అంటే మనము మారు మనసు పొంది రక్షణ పొంది సంఘములకు వచ్చిన తర్వాత మనము దేవుని మాటలకు విధేయత కలిగి జీవిస్తే తీర్పులకు రాం. మన సంఘంలో చేర్చబడిన తర్వాత కూడా దేవుని మాటలు పక్కకి పెడితే ఏమంటున్నాను? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే, అంటే సంఘము దగ్గరనే ఈ తీర్పు ప్రారంభమైతే, అంటే దాని అర్థం ఏంటి? నేను ప్రభువుని నమ్ముకుని బాప్తిసం తీసుకుని రక్షణ పొందుకొని నీతిమంతుని అయిపోయాను, నేను ఇలాగున్నా పర్వాలేదు అనుకుంటే కుదురుతుందా? నేను ఎలాగున్నానని అడిగే వాళ్ళు లేరంటే కుదురుతుందా? కుదరదు. అదే అంటున్నాడు. నీవు అయినా నేనైనా ఏమంటున్నాడు ఇక్కడ? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అంటే దాని అర్థం ఏంటి? నా మాటలకి అవిధేయతులుగా ఉన్న వాళ్ళ పరిస్థితి, వాళ్ళ గతి ఏమవుతుందంటే దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి? వాళ్ళ గతి ఏమవునంటే చిన్న మాట కాదది. నా మాటలకి లోబడకుండా బ్రతికే వారి గతి ఏమవుతుంది? నా మాటలకు అవిధేయులుగా ఉన్నవారి గతి ఏమవుతుంది? వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అంటున్నాడు అక్కడ. అవిధేయులైన దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ వెళుతురు? బాప్సం తీసుకొని రక్షణ పొందుకుని సంఘములోకి వచ్చి నువ్వు నీతిమంతురాళ్ళుగా నువ్వు నీ నీతిని కాపాడుకోపోతే, నువ్వు విధేయత కలిగి జీవించకపోతే లోకంలో ఎంతో మంది రక్షణ లేకుండా ఉన్నారు. వాళ్ళు ఎలాగ శిక్షలకు వెళ్ళిపోతారు. కానీ నీవు కూడా సంఘములోకి వచ్చి దేవుని మాటలకు అవిధేయత చూపిస్తే, లోబడకపోతే నీ గతి ఏమవుతుంది అంటున్నాడు. నీ గతి ఏమవుతుంది? అందుకే దేవుని వాళ్ళారా బాగా మనం ఆలోచించాలి. బైబిల్ మొత్తం మీరు పరిశీలన చేయండి. దేవునికి ఇష్టం లేని అసహ్యమైన గుణాల్లో మొదటి స్థానంలో ఉంటుంది అవిధేయత. మొదటి స్థానంలో ఉంటుంది. దేవుడు మనందరి నుంచి కోరుకుంటున్నది విధేయత. దేవునికి విధేయత, భార్య భర్త విధేయత, పిల్లల తల్లిదండ్రుల విధేయత, ఒకరినొకరు గౌరవించుకోవడం, ప్రేమించుకోవడం, ఇది దేవుడు మనందరి నుంచి కోరుకుంటున్నాడు. ఒకనాడు లేయా యాకోబుకి ఇష్టం లేదు. యాకోబు వివాహం చేసుకున్నాడు కానీ లేయాని పట్టించుకోవడం లేదు. కానీ లేయా ఏం చేసిందంటే, యాకోబు నా భర్త కదా, నా యజమానుడు కదా, నా భర్తకు లోబడతానని ఆ భర్తకు లోబడి బ్రతికింది. తర్వాత దేవుడు చాలా గొప్ప చేశాడు. అందుకే దేవుని వలన నేను నీతిమంతుని అయిపోయాను, నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, నేను ఎలా దేవుని మీద తిరుగుబాటు చేసినా నాకు చెల్లుతుంది అనుకోకూడదు. అదే అంటున్నాడు ఏమని? దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? ఏంటి నీ పరిస్థితి? ఏమైపోతుంది నీ పరిస్థితి? నీ గతి ఏమవుతుంది అంటున్నాడు.
అందుకే దేవుని వల్ల మనము ఒక మాట దేవుని నోట నుంచి సేవకు నోట ద్వారా వినబడుతుంటే ఇమీడియట్గా లోబడే మనస్తత్వం మనకు ఉండాలి. ఇది దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అనే మనస్తత్వం ఉండాలి. దానికి లోబడిపోవాలి, విధేయత చూపించాలి, తగ్గింపు కలిగి దేవుని విధేయత చూపించాలి. ఇది దేవుడు మనందరి నుంచి కోరుకుంటున్నాడు. అందుకే నీతిమంతుడు ఎలాగున్నా నడుస్తుంది అనే పరిస్థితి కూడదు. ఎందుకంటే లోతు నీతిమంతుడా? ఖచ్చితంగా లోతు నీతిమంతుడు కదా. మరి లోతు నీతిమంతుడైనప్పుడు ఒకానొక నాడు దేవుడు చెప్పాడు, నేను సొదొమ గొమొర్రాలను గంధపు అగ్ని గంధకాలు కురిపించి కాల్చివేయబోతున్నాను, కానీ మీరు ఆ సొదొమ గొమొర్రాల పట్టాలు విడిచి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయే క్రమంలో ఎవరు కూడా వెనుకకి తిరిగి చూడొద్దు అన్నాడు. కానీ ఏం జరిగింది? లోతు భార్య వెనుకకి తిరిగి చూడగానే ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు నీతిమంతుడు కదా, మరి లోతు నీతిమంతుడు కాబట్టి ఏముందిలే సరే పర్వాలేదని దేవుడు వదిలేశాడా? నీతిమంతుడైన లోతు భార్యను వదిలిపెట్టలేదు అంటే నువ్వు నేను ఎలా తప్పించుకోగలము? దేవుని సువార్తకు లోబడకపోతే నీ గతి ఏమైపోతుంది అంటున్నాడు. ఏమైపోతుంది? అందుకే దేవుని వల్లారా చూద్దాం ఆ సందర్భాన్ని ఒకసారి. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనంలో, ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన మీ ప్రాణాలు దక్కించుకున్నట్లు మీరు పారిపోండి, ఇక్కడి నుంచి ఈ పట్టణ నుంచి పారిపోండి. ఆ పారిపోతున్న క్రమంలో వెనుకకి తిరిగి చూడొద్దు అన్నాడు దేవుడు. మీరు వెనుకకు చూడకండి, ఈ మైదానంలో ఎక్కడ నిలవక మీరు నశించిపోకుండా పర్వతానికి పారిపోమని చెప్పితే తర్వాత ఏమైందండి? 26వ వచనము. అయితే లోతు చూడండి, అయితే లోతు భార్య వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. ఏం చేయొద్దన్నాడు? మీరు పారిపోండి, మిమ్మల్ని కాపాడుతున్నాను, వెనుకకు చూడొద్దు అన్నాడు. కానీ లోతు భార్య ఏం చేసింది? వెనుకకు చూసింది. ఇమీడియట్ ఉప్పు స్తంభంగా మారిపోయింది. అంటే దేవుని మాటలకి విధేయత చూపకపోతే లోతు భార్య పరిస్థితి ఏమైంది? ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఒక నీతిమంతుడి భార్యని దేవుని మాటలకు లోబడలేదు గనక, అవిధేయురాలుగా ఉన్నది గనక ఆమె పరిస్థితి ఉప్పు స్తంభంగా మారిపోయింది. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి, దేవునికి సేవకుడు, విశ్వాసి, కొడుకు, కూతురు అనేది భేదభావం ఉండదండి. ఎవరైనా ఆయన మాటలకు లోబడకపోతే దేవుడు ఓకోడు అని కోపం వచ్చేస్తుంది. ఆయన కోపం వచ్చేస్తుంది. నువ్వు దేవునికి విధేయత చూపించావా, నిన్ను గుండెల్లో పెట్టుకుంటాడు దేవుడు, నిన్ను హత్తుకుంటాడు. దేవునికి విధేయత చూపించడం అంత ఇష్టం. యేసుప్రభుని చూడండి ఎంత గొప్ప చేశాడు. ప్రభువారు ఎంత గొప్పగా బతికారు. ఎంత గొప్పవాడైనా కానీ, దేవుని కుమారుడైనా కానీ విధేయత చూపినందుకు 3 లోకాల్లో ప్రతి కాలు, ప్రతి మోకాలు యేసు నామమున వంగును అని గొప్ప చేశాడు యేసుప్రభుని. నువ్వు నేను కూడా, మనము కూడా విధేయత చూపిస్తే, అంటే దేవుడు చెప్పిన మాటలకి మనం లోబడి బతికితే మనను కూడా గొప్ప చేస్తాడు. అందుకే దేవుని మాట మనం వినాలి. దేవుని వల్ల ఆయన చెప్పినట్టుగా మనం చేయాలి. ఆదాము అవ్వలకు దేవుడు పండు తినొద్దు అన్నాడు. బాగా వినండి, తినొద్దన్న పండు తిన్నారు, అవిధేయులైపోయారు. అవిధేయులైపోయిన తర్వాత అప్పుడు దాకా బాగుంది వాళ్ళ సంసారం, కుటుంబం బాగా ఉంది, సంతోషంగా ఉంటున్నాను. కానీ ఎప్పుడైతే అవిధేయులుగా ఆజ్ఞ మీరి వద్దన్న చెట్టు పండు తిన్నారో ఎన్ని కష్టాలు వచ్చేసాయి. భూమిని దున్నుకొని సేద్యం చేసుకొని కష్టపడే పరిస్థితి వచ్చింది. అర్థమవుతుందండి? దేవుని మాటలకి విధేయత చూపకపోతే మన కుటుంబాల్లో కూడా కష్టాల్లోకి వెళ్ళిపోతాయి. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని మాటలు ఇవి.
దేవుని మాటలు ఆయన ఏమి చెబుతున్నాడో, నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది, నీ హృదయము నిన్ను తిరుగుబాటు చేసే విధంగా చేస్తుంది. అప్పుడు నువ్వు ఏదైతే నీ హృదయం కరెక్ట్ అనిపిస్తుందో, నీకు ఆ కరెక్ట్ అనిపిస్తున్న దాన్ని బైబిల్లో తీసుకొచ్చి నువ్వు చూస్తే అప్పుడు బైబిల్ నువ్వు కరెక్ట్ కాదా తెలుస్తుంది. ఎందుకంటే హృదయము అన్నిటికంటే మోసకరమైన వ్యాధి కలుగని దేవుడు చెప్పాడు కదా. ఇక్కడ ఆదాము అవ్వ దంపతులు ఎప్పుడైతే ఆజ్ఞ మీరాలో దేవుడు ఏదైనా తోట నుంచి ఎల్లగొట్టే పరిస్థితి వచ్చింది. అంటే దాని ఏమర్థమవుతుంది మనకి? దేవుడు ఏది చెప్పినా దానికి మనము లోబడకపోతే, విధేయత చూపకపోతే దేవునికి కోపం వచ్చేస్తుంది, మనను వదిలేస్తాడు, మనను దూరం చేసుకుంటాడు. ఆయన మాటను లోబడితే గుండెలు కత్తుకుంటాడు. ఇంకో సందర్భము, ఒకనాడు మోషే గారు గొప్ప నాయకుడు కదండి. మోషే ఎంత గొప్ప నాయకుడు అండి. 40 సంవత్సరాలు అరణ్యములో కొన్ని లక్షల మందిని, సుమారు 6 లక్షల కాలుమనమని బైబిల్ రాయబడి ఉంటుంది. ఇశ్రాయేలీలు సుమారు 20 లక్షల మందిని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించడానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్న ఆ క్రమములో, ఆ మార్గ మధ్యములో వాళ్ళకి నీరు అవసరం వచ్చింది, వాళ్ళకి దాహం వేసింది, వాళ్ళకు నీళ్లు తాగే పరిస్థితి వచ్చింది. అప్పుడు దేవుడు మోషేకి చెప్పాడు, మోషే పరిస్థితి ఇలా ఉంది, వీళ్ళకి నీరు కావాలన్నప్పుడు దేవుడు చెప్పాడు, మోషే ఆ బండ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ బండతో మాట్లాడు, నీళ్ళు వచ్చేసాయి అన్నాడు. మోషే గొప్ప నాయకుడు కదా, కొన్ని లక్షణమే నడిపిస్తున్నాడు కదా. మరి అంత గొప్ప నాయకుడు దేవుడు చెప్పింది, నువ్వు బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, నీళ్ళు వచ్చేసాయి అన్నాడు. కానీ ఆయన ఏం చేశాడు? బండ దగ్గరికి వెళ్ళి బండని కొట్టాడు. ఏముందని మాట్లాడడం పెద్ద విషయం అని మనం అనుకుంటున్నాం. దేవుడు ఎంత ఖచ్చితంగా ఉంటాడని మనకు అర్థం కావాలి. మాట్లాడమంటే ఆయన వెళ్ళి కొట్టినందుకు నీవు కనాను దేశంలో వాగ్దత్త భూమిలో ప్రవేశించు అనేసాడు అక్కడనే. అంటే నీతిమంతులైన లోతు భార్య, నీతిమంతుల కుటుంబము, మరి మోషే అలాంటి గొప్ప నాయకుల విషయంలో ఈ దేవుడు ఇంత ఖచ్చితంగా ఉన్నప్పుడు నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలాగుంటుంది? అందుకే దేవుని సువార్తకు లోబడిన వారి గతి ఏమైపోతుంది అని మనం చదువుకున్నాం కదా. మోషే గారి సందర్భంలో చూస్తే సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 7 నుంచి 11 వరకు దేవుడు చెప్తున్నాడు చూడండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8 నుంచి 11 వరకు దేవుని వాళ్ళరా. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుని అహరోనును సమాజమంతా పోగు చేసి వారి కన్నుల ఎదుట, ఇశ్రాయేలు కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడమన్నాడు. ఏమన్నాడండి? మోషే మీ అన్నయ్య అహరోను తీసుకొని వెళ్ళి వాళ్ళందరి మధ్య బండతో మాట్లాడు అన్నాడు. అది నీళ్ళనిచ్చును. దేవుడు చెప్పాడా? చెప్పాడు. చెప్పినప్పుడు ఏం చేయాలి? ఆయన ఏం చెప్తేనే చేయాలి. దేవుడు ఏమి చెప్తే అదే చేయాలి. నీ సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు పనిచేయవు. అది దేవుడు చెప్పినట్టుగా నువ్వు చెయ్యి. తగ్గించుకునే మాటలో బతుకు, నేను గొప్ప చేస్తాడు, నీ కుటుంబం బాగుంటుంది, నీ కుటుంబము పరిస్థితులు మెరుగుపరుస్తాడు దేవుడు. ఎప్పుడైతే ఇక్కడ దేవుడు చెప్పాడో ఆ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడమన్నాడో, కానీ వాళ్ళు ఏం చేశారు? అక్కడ 11 వరకమ్మా, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజాన్ని పోగు చేసి ఇక్కడ వరకు దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నారు. అతడు వారితో కోపం వచ్చేసింది అన్నట్టు, కోపం వచ్చేసింది వాళ్ళకి. వాళ్ళని చూసినప్పుడు, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుంచి మీకు నీళ్ళు ఇవ్వాలా అనేను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు వచ్చాయి. గాని అక్కడ ఏమి జరిగింది? మోషే దేవుని మాట విషయంలో అవిధేయుడైపోయాడు. ఆ అవిధేయతకు వచ్చిన శిక్ష ఏంటి? 24వ వచనం వచ్చిన శిక్ష ఏంటి?
అహరోను తన పితరులతో చేర్చబడును. అహరోను తన పితరులతో చేర్చబడును. ఏలైనగా మోరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసి ఏ నీళ్ళవి? మోరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు అంటే చూడండి, నువ్వు దేవుని మాట వినడం లేదు అంటే ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నావు? దేవుని మీద. అదే అంటున్నాడు, మెరీబా జలము యొద్ద మీరు నా మాట వినక తిరుగుబాటు చేసి కనుక నేను ఇశ్రాయేలుకి ఇస్తున్న దేశమందు అతడు ప్రవేశింపడు. ఎతడు? మోషే ప్రవేశింపుడు అనేశాడు దేవుడు. ఎందుకన్నాడండి? అవిధేయత, దేవుని మాటకు లోబడకపోవడము, దేవుడు చెప్పింది చేయకపోవడము, దాని వలన 40 సంవత్సరాలు నడిపించిన, ఆలోచించాడు, మామూలు విషయం అండి. 40 సంవత్సరాలు నాయకుడిగా ఉన్నా కానీ మరి వాగ్దత్త భూమికి వెళ్ళము అన్నాడంటే దేవుడు ఎంత ఖచ్చితమైన వాడు అనేది మనం అర్థం చేసుకోవాలంటే దేవుడు ఒకసారి చెప్పానంటే మనం వినేశాలిక, మనం వినాలంతేగా. నువ్వు వినవలసిందే అంటాడు దేవుడు. నేను చెప్పింది నువ్వు వినాలరా. ఎందుకంటే చూడండి, దేవుడు మనకు ఏదైనా గుణము నేర్పిస్తే దాని వలన మనకే లాభం ఉంటుంది. ఆయన మాట మనం వింటే లాభం మనకే. దేవుడు మనకి ఏది చెప్పినా మన మంచి కోసమే, మన బాగు కోసమే, మన కుటుంబం బాగు కోసమే చెప్తాడు తప్ప దేవుని మాటల్లో స్వార్థం ఉండదు. అందుకే ఆయన ఏమి చెప్పినా మనము విధేయత చూపించాలి, తగ్గించుకుని విధేయులుగా మారిపోవాలి, మేము చేస్తామన్నట్టుగా ఉండాలి. అందుకే చూడండి దేవుని వాళ్ళారా, ఎప్పుడైతే అవిధేయులుగా ఉంటారో, అవిధేయత చూపిస్తారో, ఆ అవిధేయులైన వారి గతి ఏమవుతుందని మనం ప్రశ్న వేసుకున్నాం కదా. మన సబ్జెక్ట్ అదే కదా. ఏంటి? అవిధేయులైన వారి గతి ఏమగును? దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అంటే అవిధేయులకు ఎలాంటి ప్రమాదం వస్తుంది? అవిధేయులైన వారికి అంటే దేవుని మాటలకు విధేయత చూపించకుండా అవిధేయులుగా ఉన్న వారికి, అవిధేయులుగా ప్రవర్తించిన వారికి ఎలాంటి ప్రమాదం వస్తుందో ఒక్కసారి మనం చూద్దాం. ఆ ప్రమాదం రాకుండా ఎలా తప్పించుకోవాలో కూడా మనం చూద్దాం. దేవుడు గొప్ప దేవుడు అండి, చాలా మంచి దేవుడు అండి. మన దేవుడు గొప్పతనండి, గొప్ప యేసు ప్రభువు అండి, గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మాటలు వినక మనం కష్టాలకు వెళ్ళిపోతున్నాం. అర్థమవుతుందండి? ఎక్కడైనా మన కుటుంబాల్లో తేడా జరిగిందంటే అది మన వలనే జరుగుతుంది. ఎక్కడో మనం దేవుని వాక్యాన్ని పక్కకి పెట్టి, ఎక్కడో మన వాక్యానికి అవిధేయులుగా ఉన్నాం కాబట్టి ఈ కష్టాలు మనకి. ఎందుకంటే దేవుడు ఏదైనా చెప్పాడు అంటే దానికి నువ్వు విధేయత చూపించు, నువ్వు బాగుపడిపోతావు, నువ్వు గొప్ప చేసేస్తాడు నిన్ను. ఆయనకి ఇష్టం అది, దేవునికి ఇష్టం అది. ఆయన మాటలు వినడము దేవునికి చాలా చాలా ఇష్టం. ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో వాళ్ళ గతి ఏమవుతుందో చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. ఎంత కఠినమైన మాటలు చూడండి, మనకి చిన్న చిన్నగా అనిపిస్తున్నాయి ఇవి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. అవిధేయులు ఉండుట మానుకోమంటున్నాడు. మానుకోండి. అవిధేయులు ఉండుట మానుకోవడము అంటే కింద ఒక మాట రాయబడింది పుట్టినట్లు, మీ హృదయములకు చేతన సంస్కారము చేసుకొనండి. మీ హృదయము మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది కదా, దాన్ని సంస్కరించుకోండి. మీరు అలా మార్చుకోండి, మీ విధానాన్ని, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఎందుకంటే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం మనము, ఆయన మాటలు లోపల బతకడం లేదంటే. అందుకేమంటున్నాడు? అవిధేయులు ఉండుట మానుకుని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడునూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వల్లే కాల్చుకుంటున్నట్లు ఏమొస్తుందట? అవిధేయుల మీదకి ఉగ్రత వస్తుందంట. అవిధేయులైన వారి గతి ఏంటి? ఉగ్రత పాలైపోతారంటున్నాడు. ఇవి నా మాటలా దేవుని వలన? బైబిల్లో దేవుడు ఆయించిన మాటలు కదా. అంటే దేవుడు ఎంత ఖచ్చితంగా ఉంటున్నాడో చూడండి.
దేవుడు ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు, ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడో. మీరు నా మాటలకి విధేయత చూపకపోతే, మీరు నా మాటలకు అవిధేయులుగా ఉంటే ఉగ్రత పాలైపోతారు. కనుక మీరు ఏం చేయండి, అవిధేయులు ఉండటం మానేయండి. మీరు మానేసి మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంత అంటే అర్థం ఏంటి? నరకమే. ఇంకా నరకాన్ని ఎవరు ఆర్పివేయలేరు కదా. నరకములో పురుగు చావదు, అగ్ని ఆరదని మనం చదువుకుంటే అక్కడ అగ్ని ఆరదగ్నిలో వేసేస్తానంటున్నాడు. గతీమగునంటే చిన్న మాట కాదని, అగ్నిలో వేసేస్తానన్న మాట వినకపోతే మీరు అనొచ్చు, అదేంటని మాట వినకపోతే అగ్నిలో వేయాలా అంతదానికి ఒకవేళ మనం అంటే, ఖచ్చితంగా మాట అనే హక్కు దేవునికి 100% ఉన్నదండి. ఎందుకంటే మనకి జీవితాన్ని ఇచ్చి ప్రకృతినిచ్చి పంచభూతాలు ఇచ్చి వీటన్నిటిలో ఎన్నో ఆహార పదార్థాలు పెట్టి మనకు ఆయుష్కాలం ఇచ్చి ఇవన్నీ చేసిన దేవుడు ఈ ప్రకృతిలో బతుకుతున్న మనమైన మాట వినకపోతే అడిగే హక్కు లేదా? శిక్షించే హక్కు లేదా? 100% దేవునికి శిక్షించే హక్కు ఉన్నది. ఆయన హక్కుదారుడు. ఎందుకంటే ఈ ప్రకృతి అంతా మనకి పెట్టుబడిగా పెట్టాడు. వీటిని అనుభవించండి, కానీ నాకు విధేయత చూపి బతకండి, నా మాటలు లోబడి బతకండి, మీరు బాగుంటారని చెప్పినప్పుడు ఆ మాటలకు మనం విధేయత చూపకపోతే ఉగ్రత పాలు చేసేస్తానంటున్నాడు. అందుకే అవిధేయులుట మానుకుని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్స కొనుగట్లు యూదవాళ్ళారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండండి. సరెండర్ అయిపోండి అంటున్నాడు. సరెండర్ అయిపోండి. దేవుడు చెప్తున్నాడు కదా, మీ అవిధేయతను వదిలిపెట్టి మీరు సరెండర్ అయిపోండి, మిమ్మల్ని కాపాడుతాను. మీరు సరెండర్ కాకుండా అలాగే అవిధేయతగా మొండిగా ఉన్నారా, ఉగ్రత పాలవుతారంటున్నాడు. దేవుడు ఎంత ఖచ్చితంగా ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడో చూడండి. దేవుని వారారా, ఒక కుటుంబంలో ఒక గృహిణి, ఆ స్త్రీ పాపము వంట పని చేస్తుంది. ఒక 10 మంది బంధువులు వచ్చారండి. 10 మంది బంధువులు వచ్చి వంట పని చేస్తున్నప్పుడు బిజీగా ఉండి అలసిపోతుంది, వంటలో నిమగ్నమై ఉన్నది. ఆ సమయంలో ఎలాగుంటుంది, ఆమెను గమనిస్తే కోపంగా ఉంటది. ఆ సమయంలో ఆమె దగ్గరికి వెళ్ళి జోకేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఆ వంటలో బిజీగా ఉండి ఆ ఇరిటేషన్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి జోకేస్తే కింది నుంచి పైకి చూస్తుంది సీరియస్గా. అదే సమయంలో పిల్లలు ఏమన్నా తీట పని చేస్తే వాళ్ళని కొడుతుంది. అవునా కదా? ఇమీడియట్గా కొడుతుంది. అంటే ఒక మనిషిగా, ఒక స్త్రీగా బిజీగా ఉండి బిజీ పనులలో ఉంటున్నప్పుడు నువ్వు వెళ్ళి జోకు వేస్తేనో, నువ్వు అక్కడ డిస్టర్బ్ చేస్తున్న ఆమెకే కోపం వస్తున్నప్పుడు, ఇంత ప్రకృతిని పెట్టుబడిగా పెట్టిన దేవుని మాట మనం వినకపోతే దేవుని కోపం రాదా? వస్తుంది కదా. ఇదే సందర్భము అదే స్త్రీ వంట చేసుకుంటూ బిజీగా ఉన్నది. 10 మంది బంధువులు వచ్చారు. ఆ సమయంలో అదే పిల్లగాడు వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నాడు. ఆ తల్లి కోపపడ్డది. అప్పుడు వాడు తిరుగుమాటు చేయకుండా, సరే మమ్మీ నువ్వు చెప్పినట్టుగా వింటానంటే పో అంటది. అవునా కదా? అవునా అంటదా? సరే పో, ఇంకోసారి చేయ అంటది కదా. దేవుడు కూడా అదే అంటున్నాడు. మీరు సరెండర్ కాండి. అలాగే ఉంటే నాకు కోపం వచ్చేస్తుంది. సరెండర్ కామంటున్నాడు. ఆఖరి మాట, మీరు యెహోవాకు లోబడి ఉండండి. సరెండర్ అయిపోండి. సరెండర్ కాకపోతే అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? ఆర్పివేయలేని ఉగ్రతలోకి వెళ్ళిపోతారట. పంపించేస్తానంటున్నాడు. అంటే దేవుడు విధేయత విషయంలో ఎంత ఖచ్చితంగా ఉన్నాడు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు వాళ్ళు చేస్తున్న పని ఎవరైనా ఒకరు తాను చేస్తుంది తనకు కరెక్ట్గా అనిపిస్తుంది, నేను చేస్తుంది కరెక్టే అనుకుంటాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒకని మార్గము వానికి యథార్థంగా కనబడుతుంది, కానీ తుదకు అది మరణమునకు దారి తీను అన్నాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 25వ వచనంలో, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం.
సామెతల గ్రంథము 16:25. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. అంటే మనకి అన్ని కరెక్ట్ గా అనిపించి ఒక మోసకరమైన ఉదయం మనం కలిగి ఉన్నాం. అందుకే నీకు నాకు కరెక్ట్ అనిపిస్తుంది, మనం ఏం చేయాలి అంటే దాన్ని వాక్యం దగ్గరికి తీసుకురావాలి, బైబుల్ దగ్గరికి తీసుకురావాలి. దాని విషయంలో దేవుడు ఏం చెప్పాడనేది మనము తెలుసుకోవాలి. అలాంటప్పుడే ఆ వాక్యం మన తప్పు ఎత్తి చూపిస్తుంది. కానీ మనకి మనముగా కరెక్ట్ అనుకుంటే చాలా ఆత్మీయ నష్టం జరుగుతుందని దేవుడు గుర్తు చేస్తున్నాడు. దేవుడు వల్ల అందుకే వాక్యం మనకు వినబడుతున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట ఎంత గొప్ప వాళ్ళు చెప్తున్నాను చూడకండి. ఈయన పెద్ద సేవ కూడా చిన్న సేవ కూడా ఈయన యవనస్తులని కాదు. అక్కడ ఆ నోటి నుంచి ఎలాంటి జ్ఞానపు సంగతులు, ఎంత గొప్ప సంగతులు వస్తున్నాయి అనేది మనము చాలా జాగ్రత్తగా విని ఆ మాటనికి లోబడి మనము దేవునికి విధేయత చూపేవారుగా మనం ఉండాలి, విధేయత చూపేవారుగా మనం బతకాలి. అందుకే ఒక సందర్భాన్ని మనం ఆలోచిస్తే దేవుని వల్ల మనం గతంలో కూడా ఒక సబ్జెక్టే మాట్లాడుకున్నాము. పౌలు గారు డేరాలను కుట్టుకుని ఎందుకు బతకాలని ఒక సందర్భం మాట్లాడుకున్నాము. ఆ యొక్క సందర్భాన్ని మరలా మనం చూస్తే ఇక్కడ పౌలు గారు మరి అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం మనం చదివితే దేవుని వల్ల అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 3వ వచనము. ఇటలీ నుండి కొత్తగా వచ్చిన చూడండి, రోము ప్రాంతం నుంచి వెళ్ళగొట్టబడిన వాళ్ళు, పారిపోయి వచ్చిన వాళ్ళు అకులా ప్రిస్కిల్లా. అర్థమవుతుందండి? ఈ అకులా ప్రిస్కిల్లా దగ్గరికి పౌలు గారు వస్తారండి. వాళ్ళతో కలిసి ఉంటాను, కలిసి సేవ చేస్తారు. ఆ క్రమములో పౌలు గారి దగ్గర ఎన్నో జ్ఞానపు సంగతులు అకులా ప్రిస్కిల్లా నేర్చుకుంటారు. జ్ఞానవంతుడైన ఒకని సహవాసము కలిగి ఉంటే ఎంత జ్ఞానవంతులు అయిపోతారో మనకి ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి అర్థమవుతుంది. వాస్తవానికి అకులా ప్రిస్కిల్లా డేరాలు కుట్టుకునే వాళ్ళు బిల్డింగ్ లో ఉంటారా? ఉంటారండి. రోడ్ల మీద, చెట్ల కింద, అక్కడిక్కడ ఉంటారంటే పేదవాళ్ళు. వాళ్ళు చాలా పేదవాళ్ళుగా డేరాలు కుట్టుకునే వాళ్ళగా ఉంటున్నా వాళ్ళ దగ్గరికి పౌలు గారు వచ్చి ఆయనకు కూడా అదే వృత్తి గలవాడు కనుక వాళ్ళంతా కలిసి కుట్టుకొనొచ్చు దేవుని సేవ కొనసాగించారు. ఆ క్రమంలో పౌలు గారి చేత ఎన్నో గొప్ప సంగతులు. ఎందుకంటే పౌలు గారు ఎంత గొప్పవాడండి, ఆయన ధర్మశాస్త్రాన్ని గమలీయేలు పాదముల దగ్గర నేర్చుకున్న గొప్ప మేధావి, ఎంతో మరి నేర్చుకున్న జ్ఞానవంతుడు. అదేవిధంగా యేసుక్రీస్తు దర్శనము ద్వారా ఎన్నో జ్ఞాన సంగతులు నేర్చుకున్న ఈ పౌలు గారు వీళ్ళతో ఉన్నప్పుడు ఆ మాటలన్నీ ఆయన దగ్గర నేర్చుకుని ఈ భార్య భర్తలు ఎంతో జ్ఞానవంతులు అయిపోయారు. అలాంటి జ్ఞానవంతుల దగ్గర పౌలు గారు 18 నెలలు ఉన్నారండి. సంవత్సరం కలిసి ఉన్నాడు. జ్ఞానవంతులైన అంత గొప్ప సేవకుడు, ప్రభు దర్శనంలో ఎన్నో జ్ఞానపు సంగతులు నేర్చుకున్న ఆ సేవకుల చేతి కింద ఉన్న ఈ కుటుంబము చాలా గొప్పగా జ్ఞానవంతురాలుగా ఎదిగిపోయింది. తర్వాత పౌలు గారు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఒక అపోల్లో అనే ఒక విద్వాంసుడు వచ్చాడండి. అపోల్లో ఆయన పేరు ఒకసారి చూద్దాం సందర్భాన్ని. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 24-26 వరకు ఈ అపోల్లో గురించి రాయబడిన మాట ఏంటి అంటే ఆయన లోకముల విద్వాంసుడు, మంచి భక్తిపరుడు, జ్ఞానవంతుడు. ఆయన కూడా అలాంటి గొప్ప విద్వాంసుడు, జ్ఞానవంతుడైన అపోల్లో ఈ పేదవారుగా ఉన్న ఈ డేరాలను కుట్టుకొని బతుకుతున్న అకులా ప్రిస్కిల్లా దగ్గరికి వస్తాడు. 24వ వచనం. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసులకు వచ్చెను. అతడు విద్వాంసుడును, అంటే లోక సంబంధంగా ఎంతో విద్వాంసుడును, ఇంకా అంట లేఖనముల యందు ప్రావీణ్యం ఉన్నదంట, లేఖనముల యందు పట్టు ఉన్నదంట. ఆయనకి విద్వాంసుడుగా ఉన్నాడు, లేఖమందు ప్రవీణత సంపాదించి ఉన్నాడు, ఎంతో పట్టు కలిగి ఉన్నాడు. అతడు ఆ అపోల్లో ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మీయందు తీవ్రపడి
యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్నవాడైనను యేసును కూర్చున్న సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడని ఆరంభించెను. అంత గొప్ప లేఖనములు ఎందుకు పట్టు ఉన్న విద్వాంసుడిగా ఉన్న ఈయనట యేసును కూర్చు ఆయనకి ఎంతవరకు తెలుసు అంటే యోహాను బాప్తిసం మాత్రమే తెలుసట ఆయనకి. అర్థమవుతుందండి? కానీ ఇక్కడ అకుల ప్రిస్కిల్లకి ఎంత తెలుసు? మహాజ్ఞానపు సంగతులు నేర్చుకుని ఉన్నారు. ఎందుకు? 18 నెలలు కలిసి ఉన్నాడు పౌలు గారితో. ఆయన ఎంత జ్ఞానవంతుడు! ధర్మశాస్త్రమందు దిట్ట. ఆయన దర్శనంలో ప్రభువారి దగ్గర ఎంతో జ్ఞానం పొందుకున్నవాడు. మహాజ్ఞానపు సంగతులన్నీ నేర్చుకుని ఉన్నారు. కానీ వీళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? పేదవారిగా ఉన్నారు. అపోల్లో విద్వాంసులుగా ఉన్నాడు, లేఖనందు పట్టు ఉన్నది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంత గొప్ప విద్వాంసులు అయినప్పటికీ లేఖనందు పట్టు ఉన్నప్పటికీ కూడా అకుల ప్రిస్కిల్ల దగ్గర వాక్యం నేర్చుకుంటున్నాడు. చూడండి, అది కావాలి, అది దేవునికి ఇష్టం. విధేయత అంటే అదండి. చెబుతున్నవాడు నువ్వు ఎలాంటి వాడని అక్కడ చెబుతున్నావు అని నోట్లో ఎంత జ్ఞానం ఉందో చూడమంటున్నాడు. ఇక్కడ నేను విద్వాంసుని, లేఖను పట్టుంది నాకు, వాళ్ళు డేరాలు కొట్టుకునే వాళ్ళు నాకు చెప్పడం ఏంటంటే మనమైతే. కానీ అపోల్లో అని అనలేదు. చూడండి, ఆయనకు మొత్తము తెలియనట. ఎంతవరకు తెలుసు అంటే యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడైనను ఆయనకి ఎంత తెలుసు అంత చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తెలుసుకున్న వాడైనను యేసును కూర్చున్న సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడిన ఆరంభించను. ప్రిస్కిల్ల అకుల విన్నారు, ఈయన ఇలా చేస్తున్నాడు విని అతను చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. చూడండి, దేవుని వాక్యం మరి పూర్తిగా ఎక్కడి నుంచి వచ్చింది? పూర్తి పౌలు గారి దగ్గర నేర్చుకున్నారు వీళ్ళు. 18 నెలలు పౌలు గారి దగ్గర అకుల ప్రిస్కిల్ల నేర్చుకుని జ్ఞానవంతులైపోయి అపోల్లో కంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వారుగా ఉన్నప్పుడు అపోల్లో విద్వాంసుడైనా లేఖనముల యందు పట్టు ఉన్నా కానీ వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకేం తెలుసని పక్కన పెట్టేయలేదు. దేవునికి విధేయత చూపిన వాడై ఆ మాటలు మిగతా విషయాలన్నీ కూడా ఆ భార్య భర్తల దగ్గర నేర్చుకున్నాడు. తర్వాత అపోల్లో చాలా గొప్పవాడైపోతాడు సేవకుడుగా. అంటే చూడండి, ఎవరైతే విధేయత చూపిస్తారో వాళ్ళు దేవునిలో చాలా గొప్పవారుగా చేసేస్తాడు. ఆయనకు దేవునికి నచ్చే గుణము విధేయత, తగ్గింపుతో ఆయన మాటలు లోబడి బతికితే అది దేవునికి చాలా చాలా ఇష్టం. దేవుని వల్ల చాలా ఇష్టం. అందుకే చూడండి, లోబడని వారిని, అవిధేయులుగా ఉన్నవాడు ఎంత పెద్ద మాట అన్నాడు. చూడండి, ఎంత పెద్ద మాట రాసినాడు. చూడండి, దేవుడు కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 44వ వచనం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 44వ వచనం. నా మాట 18వ అధ్యాయం 44వ వచనమమ్మ. నా మాట చెవిని వినగానే, అంటే దేవుని మాటలు చెవిన పడగానే వారు నాకు విధేయులు. అంటే దేవుని మాటలు చెవిన పడగా విధేయులు వారు కూడా లోకంలో ఉన్నారంట దేవునికి. అర్థమవుతుందండి? దేవుని మాట వినబడుతున్నప్పుడు విధేయులుగా అయ్యే వాళ్ళు కూడా లోకంలో ఉన్నారట. కానీ సంఘస్థులను మనల్ని ఏమంటున్నాడంటే నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులు. కొంతమంది అంతా ఉంటారండి, వాక్యం వాళ్ళు పాటిస్తున్నారా, వీళ్ళు పాటిస్తున్నారా అని అంటారు. అంటే వాళ్ళు ఒక వ్యక్తి మీద విశ్వాసాన్ని కట్టుకుంటున్నాం మనం. వాక్యం వాళ్ళు పాటిస్తున్నారా, మమ్మల్ని అడుగుతున్నావు, మమ్మల్ని అంటున్నాం అన్న ఒక వీలు అంటే నీ విశ్వాసాన్ని వ్యక్తి మీద కట్టుకుంటున్నావా, వాక్యం మీద, దేవుని మీద కాదా? వాళ్ళు పాటిస్తే నువ్వు పాటిస్తావా? పాటించకపోతే ఏమవుతుంది? దేవుడు చెప్తున్నాడు కదా, ఉగ్రత పాలు చేస్తానంటున్నాడు కదా. అది కాదు మనం ఆలోచించవలసింది. ఒక మాట, అదే అంటున్నాడు, దేవుని మాట వినపడగానే విధేయులైపోయే వాళ్ళు ఉన్నారట. ఆ లిస్ట్ లో మనము కూడా ఉండేవారుగా చూసుకోవాలి. అందుకంటున్నాడు, నా మాట చెవిన పడగానే వారు నాకు విధేయులవుతారు, కానీ అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అంటే
రక్షణ పొందుకొని సంఘానికి వచ్చి సంఘంలో కనబడుతూ నువ్వు లోబడినట్టుగా నటిస్తున్నావా, లోబడుతున్నావా? అది ప్రశ్నవిస్తున్నా మనల్ని. లోబడినట్టుగా నటిస్తే మోసపోతున్నాం మనం. నటించడం వద్దు, నటించడం దేవునికి ఇష్టం లేదు. లోబడి బ్రతకడని ఆయన మన నుంచి కోరుకుంటున్నాడు. అదే విధేయత, అదే విధేయత. ఆయన మాటలకు లోబడి బ్రతకడమే విధేయత. ఆయన మాటలు పిడిచివని పెట్టడమే అవిధేయత. అవిధేయులైన వాడి గతి ఉగ్రత పాలు చేస్తానంటున్నాడు, ఆరని అగ్నిలో వేస్తానంటున్నాడు. అందుకే అలాంటి వారిని, మనలో కూడా అలాంటి వారు ఉంటే సరెండర్ కమ్మంటున్నాడు, సరెండర్ అయిపోమంటున్నాడు, మారిపోమంటున్నాడు. లేదంటే ఉగ్రతపాలకి వెళ్ళే పరిస్థితి వస్తుందంటున్నాడు. అందుకే సంఘాలకు వస్తున్న మనము, రక్షణ పొందినమని చెప్పుకుంటున్నాం మనము నటించే వారిగా ఉండడానికి వీల్లేదు. లోబడినట్టు నటిస్తారు కానీ లోబడరు అన్నట్టు దాని అర్థం. లోబడినట్టు నటిస్తారు కానీ లోబడరు. నువ్వు లోబడినట్టుగా నటిస్తున్నావా, లోబడుతున్నావా అనేది ప్రశ్న వేసుకో. నాకు నేను ప్రశ్న వేసుకుంటా. ఎందుకంటే వాక్యము చదువుతున్నప్పుడు ఆ వాక్యం నాతోనే మాట్లాడుతుంది అన్నట్టుగా చదువుతాను నేను. ఆ మాట నాకే చెప్తున్నాను, చదువుతాను, నాకు భయం కలుగుతుంది. నాకు ఆ మాటలు మీకు కూడా వినబడుతున్నప్పుడు మీరు కూడా అనుకోవలసింది ఆ మాటలు మనతోనే మాట్లాడుతున్నాడు. మనము నటిస్తున్నామా, లోబడి బతుకుతున్నామా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి దేవుని వల్లరా. ఎందుకంటే ఒక విషయం మనం ఆలోచిస్తే దేవుని వల్లరా, మనము ఎప్పుడైతే లోకస్తుల్లాగా మనము లోకం నుంచి దేవుళ్ళకి వచ్చాం కదా, ఆ లోకంలో ఎలా ఉంటామండి? లోకంలో ఫంక్షన్లు, పార్టీలు, త్రాగడాలు, తిరగడాలు, ఎంజాయ్మెంట్లు కదా. వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ, తిరుగుకుంటూ, తాక్కుంటూ ఉంటారు. కానీ అవన్నీ వద్దనుకుని కదా మనం దేవుని దగ్గరికి వచ్చాం. అవన్నీ వద్దనుకుని కదండి ఆ ఎంజాయ్మెంట్లు మనకొద్దు. మేము బైబిల్ నేర్చుకుంటాము, మేము సంఘానికి వెళ్తాం, మేము దేవుని కోసం బతుకుతాం. చూడండి, మనము ఎన్ని వేల రూపాయలు దేవుని కోసం ఖర్చు పెడుతున్నామంటే లోకం మనం ఎలా చూస్తుందండి? మనం దేవుని సేవ నిమిత్తము కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడతా ఉంటాం, మన కష్టార్జితాన్ని ఖర్చు పెడతా ఉంటాం కదా. ఇది చూస్తున్నప్పుడు లోకస్తులకు మనం పిచ్చివారు కనబడతాం. అలాంటి మనల్ని లోకం విసర్జిస్తుంది. మనమంటే లోకానికి ఇష్టం ఉండదు. కానీ దేవుని వలన ఒక మంచి వాగ్దానం మీకు చూపిస్తాను, గొప్ప వాగ్దానము. అది వింటే మీరు సంతోషపడిపోతారు. లోకము మనల్ని విసర్జించినా, లోకం మనం పిచ్చివానుగా చూసినా, తాగేవాంతో తాక్కుంటూ తిరిగిన రోజులు బాగా స్నేహం ఉంటుంది, బాగా పట్టించుకుంటాను, ఫోన్లు చేస్తారు, ఇళ్ళకి పిలుస్తారు. ఎప్పుడైతే నేను తాగడం లేదు, నేను మానుకున్నాను, మారిపోయాను, నేను బైబిల్ క్లాస్కి వెళ్ళాలి, నేను సంఘానికి వెళ్ళాలి, నేను దేవుని పని చేయాలి, దేవుని కోసం బతకాలనుకున్నామో ఇమీడియట్గా నిన్ను పక్కన పెట్టేస్తుంది లోకం. అవునా కదా? అందరి జీవితంలో జరుగుతుంది కదా. ఇమీడియట్గా మనం అంటే ఇష్టం ఉండదు వాళ్ళకి. అప్పటి వరకు ఎందుకు ఇష్టము? మనం వాళ్ళలాగా ఉన్నాం కాబట్టి, వాళ్ళలాగా బతికాం, వాళ్ళలాగా మాట్లాడాము, ఆలోచించాం కాబట్టి ఇష్టం. ఎప్పుడైతే మనం వద్దనుకుని దేవుళ్ళకి వచ్చామో లోకం విసర్జిస్తుంది. అయినా భయపడవలసిన పని లేదు. ఒక అద్భుతమైన వాగ్దానం, మనం సంతోషపరిచే వాగ్దానం ఒకసారి చూద్దాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చదువుకుంటే దేవుని వలన. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 6 వరకు. మనుషుల చేత విసర్జింపబడినను పర్వాలేదు, మనమంటే ఇష్టం ఉండదు. దేవుని కోసం బతికేవారన్నా, దేవుని సేవ చేస్తామన్నా, దేవుని కోసం మన కష్టాన్ని పెడతామన్నా లోకానికి ఇష్టం ఉండదు. అదే అంటున్నాడు ఇక్కడ. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయి వద్దకు వచ్చాం. ఎవరైనా సజీవమైన రాయిన యేసుక్రీస్తు వద్దకు మనం వచ్చాం. ఆ యేసుని మనం ఎరిగినప్పుడు, నమ్ముకున్నప్పుడు లోకంలో ఏది వద్దనుకొని అవన్నీ వదిలిపెట్టి మనం దేవుని దగ్గరకు వచ్చాం. ఎలాంటి రాయి? సజీవమైన రాయి ప్రభువు వద్దకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలి అర్పించుటకు. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తుని సజీవమైన రాయి అనే ప్రభు దగ్గరికి మనం వచ్చిన మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము?
ఏం చేస్తున్నామట? ఆత్మ సంబంధమైన బలులు. అంటే ఆత్మ సంబంధమైన బలులు ఏంటివి? నీ శరీరము దేవుని కోసం ఇస్తున్నావు, నీ దేహాన్ని ఆరోగ్యాన్ని దేవుని కోసం ఖర్చు పెడుతున్నావు, నీ కష్టార్జితాన్ని దేవుని కోసం ఖర్చు పెడుతున్నావు, నీ గాత్రాన్ని దేవుని కోసం పాఠమాడడానికి ఇస్తున్నావు. ఇవన్నీ ఏంటి? ఆత్మ సంబంధమైన బలు దేవునికి ఇచ్చేది. వాక్యం చెప్పడం వల్ల మానవ విషయం కదండి. ఒక గంట సేపు వాక్యం చెప్పితే భయంకర పరిస్థితి అయిపోతుంది సేవకునికి. మామూలు కష్టం ఉండదు, చాలా అలసిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ మనమంతా కూడా దేవునికి ఏం చేస్తున్నామట? ఆత్మ సంబంధమైన బలులు ఇస్తున్నామట. అదే అంటున్నాడు, ఆత్మ సంబంధమైన బలు నడిపించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మనము కూడా సజీవమైన రాళ్ళ వల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలనాథుని సుయోనులో స్థాపించుచున్నాను. ఆయన విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గునొందడు అని మాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీరు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఆయన అడ్డురాయిగా కనబడతాడు. విశ్వసించుచున్న మనం దేవుని సేవ చేయాలి, దేవుని పని చేయాలి, ఆయన కోసం మనం ఖర్చు పెట్టాలి, ఆయన కోసం మన గాత్రాన్ని ఇవ్వాలి, మన శరీరాన్ని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆత్మ సంబంధ బలులు మనం అర్పిస్తున్నప్పుడు మనం సిగ్గుపడమట. ఎవడు సిగ్గుపడతాడు? తాగేవాడు సిగ్గుపడతాడండి, తిట్టేవాడు సిగ్గుపడతాడండి, మోసగాడు సిగ్గుపడతాడండి, అబద్ధాలు చెప్పేవాడు సిగ్గుపడతాడు. మనము సిగ్గుపడనీయడు. ఎందుకు? ఆయన మాటలకి విధేయత చూపి బతుకుతున్నప్పుడు సిగ్గుపడం. ఒకనాడు ధనవంతుడు లాజరు ఇద్దరు చనిపోయారు కదా. ఇద్దరు చనిపోయిన తర్వాత ఆ పాతాళ లోకములో ధనవంతుడు సిగ్గుపడ్డా లేదా? ఖచ్చితంగా సిగ్గుపడ్డాడు. ఎందుకు? భూమి మీద ఉన్న రోజులు లాజరు దరిద్రుడిగా ఉన్నాడు. దరిద్రుడు అంటే లోకంలో అడుక్కునే వాళ్ళంతా దరిద్రుని కాదు, అక్కడ వాళ్ళందరికీ ప్రవేశించేస్తామని కాదని అర్థం. దేవుని కోసం దరిద్రతలోకి వెళ్ళిపోయాడు ఆయన. దేవుని కోసం ఆయన మాటలకు లోబడి దరిద్రతను వెళ్ళిపోయి నీతిని విశ్వాసాన్ని కాపాడుకొని చనిపోయాడు. అలాంటి లాజర్ని పాతాళములో చూసిన ధనవంతుడు, భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడు ఎలాగుంది? చిటికేస్తే 100 మంది పనివాళ్ళు, కోట్ల ఆస్తి. అక్కడికి వెళ్ళిన తర్వాత లాజర్ని చూసిన సిగ్గుగా, వీటికి పరవేసి నాకు పాతాళం ఏంటి? ఈయనకి కనీసం ఇల్లు లేదు, పట్టించుకునే వాళ్ళు లేరు, ఆరోగ్యం లేదు, కురుపులతో ఉన్నాడు కదా, నా బల్ల మీద రొట్టెముక్కలు జారి పడితే తినేవాడికి ఇంత గొప్ప మహిమన, ఇంత గొప్ప భాగ్యం సిగ్గుపడి ఉంటాడు ఖచ్చితంగా ధనవంతుడు పాతాళంలో. అందుకే దేవుని వల్ల మనకు బాగా తెలుసు. యాపిల్ కంపెనీ ఓనర్ గురించి మనకు తెలుసు కదా, యాపిల్ కదా. యాపిల్ కంపెనీ అనేది నంబర్ 1 కంపెనీ ఇన్ ద వరల్డ్. దాని ఫౌండర్ ఎవరైతే దాన్ని కనిపెట్టిన వాడు, దాని ఓనరు స్టీవ్ జాబ్స్. ఈయన కొన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయాడు. ఆ 50 సంవత్సరాలు ఆయన దాన్ని కనిపెట్టి దాని కోసం ఎంతో కష్టపడి మానవులను వదిలేసి ఆ సంపాదనలో పడిపోయి కోట్లు సంపాదించేసి యాపిల్ కంపెనీ నంబర్ 1 స్థానం నిలబెట్టాడు. కానీ 50 ఏట ఆయనకి క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, ఆయన లాస్ట్ వర్డ్స్ ఆఫ్ స్టీవ్ జాబ్స్ అని మీరు కొట్టండి, వస్తాయి. ఆయన అన్న ఆఖరి మాటలు ఆ క్యాన్సర్ వారితో ఉన్నప్పుడు డాక్టర్లు అన్నారు, నీకు వచ్చిన క్యాన్సర్కి వైద్యం లేదు, నువ్వు ఖచ్చితంగా చనిపోవలసింది అన్నప్పుడు, అప్పుడు ఆయన ఆలోచించి ఆయన అన్నమాట, నేను ఏం సాధించాను భూమి మీద, ఏమి సంపాదించాను? భార్య పిల్లలతో ఆనందించలేదు, కుటుంబత్వంతో బతకలేదు, దేవుని కోసం బతకలేదు. నేను సాధించింది ఏముంది? నాకు సిగ్గు కలుగుతుందన్నమాట.
కానీ దేవుడు ఏమంటున్నాడు? సిగ్గు కలగనీయను, సిగ్గు కలగనీయను. నువ్వు నా మాటలు లోబడి విధేయత చూపిస్తే నువ్వు సిగ్గుపడవు, సిగ్గుపడనీయను నిన్ను. దేవుని మాట. అందుకే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నా మనం లోబడిపోవాలండి. లోబడడం అనేది ఆయనకు బాగా ఇష్టం, చాలా చాలా ఇష్టం. నువ్వు ఆయన మాటకు లోబడితే గుండెల్లో పెట్టుకుంటాడు, గుండెకి హత్తుకుంటాడు మనల్ని. అందుకే మన కుటుంబాల్లో, మన జీవితాల్లో మన దేవుని మాటలు మనం పెడుచుకొని పెడితే ఖచ్చితంగా మనం నష్టపోతూనే ఉంటాం. ఎందుకనేది మనకు అర్థం కాదు, ఎందుకు ఇలా జరుగుతుందో మనకు అర్థం కాదు. బైబిల్ దగ్గరికి వస్తే దేవుని మాటలు పరిశీలన చేస్తే చెప్తుంది ఏమని? నాకు విధేయులుగా ఉంటే, నా మాటలు లోబడి బతికితే మీ గురించి నేను ఆలోచిస్తాను, మిమ్మల్ని పట్టించుకుంటాను, మేము గొప్ప చేస్తాను. నా మాటలు పక్కకు పెడితే విడిచిపెట్టిస్తాను, అదే కాదు ఉగ్రత పాలు చేస్తాను అంటున్నాను. అందుకే దేవుని సువార్తకు అవదిలిన వారి గతి ఏమవుతుంది? ఉగ్రత పాలైపోతుంది, ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు నేను మనమంతా ఎవరమో ఉండకుండా చూసుకున్నాం. ఆయన మాటకు లోబడి బతుకుదాం, ఆయన మాటకు తగ్గించుకుని విధేయత కలిగి వాటికి లోబడి వాటిని పాటించి దేవుణ్ణి సంతోషపెట్టి మనం కూడా దేవునిలో కొనసాగే దేవుని లోకం చేరుకుందాం. అలా మనమంతా ఈ మాటకు లోబడి బతకాలని కోరుకుంటూ ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకో. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడు తండ్రి, గొప్ప మాటలు దినాన మా అందరితో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు నాయన. మా కుటుంబాల్లో, మా జీవితాల్లో మేము ఎన్నో రీతిలుగా నష్టపోతూ ఉంటాము. ఆ నష్టాలు ఎందుకు జరుగుతాయి అనేది మేము పరిశీలన చేసుకోము. కానీ ఒకవేళ నిజంగా అలాంటి పరిశీలన చేస్తే ఎక్కడో మీ వాక్యాన్ని మేము అవిధేయులుగా బతికాము కనుకనే మేము నష్టపోతున్నామని మాకు అర్థమవుతుంది అని ఈరోజు మాతో మాట్లాడిన మాటలు బట్టి మాకు అర్థమైంది నాయన. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు నాయన, గొప్ప మాటలు, మీ స్వభావం, మీ గుణము ఏదుందో మాలో కూడా అదే ఉండాలని, మేమంతా ఒకరికొకరు ప్రేమించుకోవాలని, లోబడాలని, గౌరవించుకోవాలని మాకు నేర్పిస్తున్నావు నాయన. అందరి బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలా గౌరవం కలిగి విధేయత కలిగి ఉంటాము. దానికి కావాల్సిన శక్తిని దయచేయండి. ఈ మాటలు ఆన్లైన్లో విన్నా, యూట్యూబ్ ద్వారా విన్నా, సంఘంలో విన్నా ఏ ఒక్కరు కూడా అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకున్న మంచి మనసును దయచేసి ఆ మాటలన్నిటికీ లోబడి మీద చూపి జీవించే శక్తిని మనందరికి ప్రసాదించిన తండ్రి. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విన్న మీ నవతులందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా దీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.